ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనములు సమర్పిస్తున్నామండి. పెట్టేసింది. పరిశుద్ధాత్ముడు దేవుడేనా అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. అంటే గతంలో మనం ఏం చూస్తున్నామంటే దేవుని గురించి స్టడీ చేస్తున్నాం. థియాలజీ ప్రాపర్ అనే ఒక అంశాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. దాంట్లో భాగంగా అంటే దాని అర్థం ఏంటంటే థియాలజీ ప్రాపర్ అంటే దేవుని గురించిన శాస్త్రం, ఏ స్టడీ ఆఫ్ గాడ్ అని. దాంట్లో యెహోవా దేవుడని, యేసుప్రభు దేవుడని ఇప్పటి వరకు మనం చూసాం. తండ్రి కుమారుడుతో పాటు మరొక దైవత్వం కలిగిన వ్యక్తి ఉన్నాడు, ఆయన పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు దేవుడేనా అనే విషయాన్ని ఈరోజు మనం ఆలోచన చేస్తున్నాం. తండ్రి ఎలాగున్నాడో, కుమారుడు ఎలాగున్నాడో అలాగే పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్ముడు దేవుడా కాదా అనేది మనం ఎందుకు స్టడీ చేయాలంటే, పరిశుద్ధాత్ముడు దేవుడు కాదనే వాళ్ళు ఉన్నారు, పరిశుద్ధాత్ముడు అసలు లేడనే వాళ్ళు కూడా ఉన్నారు. మనం చదివినటువంటి ఈ వాక్య భాగం మనకి ఏమి నేర్పిస్తుందంటే, పరిశుద్ధాత్మను గురించి ఎరగకపోతే పొందిన బాప్తిసం చెల్లుబాటు కాదన్నాడు. మనం పొందిన బాప్తిసం సరైనది కాదు, తిరిగి సరైన బాప్తిసం పొందాల్సినటువంటి అవసరం ఉందని కూడా చెప్పాడు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదని అన్నారు. మీరు బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మను పొందితురా అని అడిగారు. అవును, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేము వినలేదని చెప్పారు వాడిని. మరి అలాగైతే మీరు ఎలా బాప్తిసం పొందారని అడిగారు. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితురా అని అడిగితే అసలు ఆయన ఉన్నాడన్న సంగతి మాకు తెలియదు అన్నారు. మరి ఎలా బాప్తిసం పొందారని అడిగారు. యోహాను బాప్తిసం పెట్టని చెప్పారు. అప్పుడు వివరంగా విన్న తర్వాత యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినటువంటి సందర్భాన్ని అపోస్తలుల కార్యం 19వ అధ్యాయంలో మనం చదివాం. అయితే పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మనం ఎరగకుండా ఒకవేళ బాప్తిసం పొందినట్లయితే, పరిశుద్ధాత్ముడు గురించినటువంటి అవగాహన మనకు తెలియకపోతే, తండ్రిని గురించి ఎలా నేర్చుకోవాలో, యేసు ప్రభువుని గురించి ఎలా నేర్చుకోవాలో, పరిశుద్ధాత్మను గురించి కూడా అలాగే నేర్చుకోవాలి. ఎందుకంటే మానవుని యొక్క రక్షణలో పరిశుద్ధాత్మని యొక్క పాత్ర కూడా ఉంది. విశ్వాన్ని నిర్మించుటలో పరిశుద్ధాత్మని యొక్క పాత్ర కూడా ఉంది. మానవుడికి విమోచన అనుగ్రహించుటలో పరిశుద్ధాత్మని యొక్క పని కూడా ఉంది. కాబట్టి మన రక్షణ, మన విమోచనకి పరిశుద్ధాత్మ పని కూడా ఉంది. నేడు కూడా పరిశుద్ధాత్ముడు పని చేస్తున్నాడు, మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అసలు ఆయన ఎవరో మనకు తెలియకుండా ఆయన మన కొరకు విజ్ఞాపన చేయటం అనేది సాధ్యం కాదు. కనుక పరిశుద్ధాత్మను గురించి కూడా మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. ఈ పాఠంలో పరిశుద్ధాత్ముడు దేవుడేనా అనే ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. ఇందులో మొదటగా పరిశుద్ధాత్మ ఆది అంతము లేనివాడు. అంటే నిత్యుడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయము 15వ వచనం మనం చదివినప్పుడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం చదివితే అక్కడ అంటాడు, నిత్యుడగు ఆత్మ ద్వారా తను తానే దేవునికి, చూడండి మీరు బైబిల్ తీసి 9వ అధ్యాయము 15వ వచనం 14 చదవండి. సారీ, అంటే యేసు ప్రభు వారు ఎవరి ద్వారా తను తాను నిర్దోషిగా అర్పించుకున్నాడు? నిత్యుడు ఆత్మ ద్వారా అన్నాడు. అంటే పరిశుద్ధాత్మను ఏమని సంబోధించాడు ఇక్కడంటే నిత్యుడు అని. దేవుడు ఎలాగ నిత్యుడై ఉన్నాడో, యేసు ప్రభు ఎలాగ నిత్యుడై ఉన్నాడో, అలాగే పరిశుద్ధాత్ముడు కూడా నిత్యుడై ఉన్నాడనే విషయం చెప్తున్నాడు. నిత్యుడనే ఈ పదము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మకు తప్ప ఇంకెవరికి వాళ్ళ బైబిల్లో. ఇందులో అర్థం ఏంటంటే ప్రారంభం ముగింపు లేని వారని అర్థం. మనిషికి ప్రారంభం ఉంది, ఆత్మకు ముగింపు లేకపోయినా దాని ప్రారంభం అయితే ఉన్నట్టుగా మనకి బైబిల్ మాట్లాడుతుంది. అయితే
అయితే దేవునికి కానీ యేసుప్రభు వారికి కానీ పరిశుద్ధాత్ముడికి కానీ ప్రారంభం లేదు, ముగింపు కూడా లేదు. దేవుడు అంటే ఉన్నటువంటి లక్షణాలు ఒకటి ఏంటంటే ప్రారంభము ముగింపు లేనివాడు. దేవుడు ఎలాగైతే ప్రారంభం ముగింపు లేదో, యేసుకి ఎలాగైతే ప్రారంభం ముగింపు లేదో, పరిశుద్ధాత్ముడు కూడా ప్రారంభం లేదు, ముగింపు లేదు. అందుకని ఆయన ఏమన్నాడంటే నిత్యుడు అనే పదం వాడాడు, హెబ్రీ పత్రిక 9:15. కాబట్టి ఈ కారణం చేత పరిశుద్ధాత్ముడు దేవుడు అని చెప్పాలి. రెండో విషయాన్ని మనం ఆలోచన చేస్తే యెషయా గ్రంథం 40:12-14 వచ్చాను చదివితే, సృష్టి నిర్మాణములో పరిశుద్ధాత్ముడు భాగస్వామి. పనిచేశాడని రాయింది. యెషయా గ్రంథము 40:12-13 వచనాలు ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథము 40:12-13 వచనాలు చూడండి. యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? ఆయనకు మంత్రి అయి ఆయనకి బోధపరిచిన వాడెవడు? ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగాను? ఆయన వివేకం కలగజేసిన వాడెవడు? 13 వచ్చింది. యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? ఆయనకి మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడెవడు? 12 వచనంలో తన పొడిచిలతో జలమును కొలిచిన వాడెవడు? జానుతో ఆకాశం కొలచూచిన వాడెవడు? భూమిలో నుండి కొలపాత్రలో ఉంచిన వాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలు ఉంచిన వాడెవడు? త్రాసులో పర్వతములు తూచిన వాడెవడు? తూనిక చేత కొండలను తూచిన వాడెవడు అని అన్నాడు. అంటే ఇవన్నీ ఎవరు చేశారంటే యెహోవా ఆత్మకి నేర్పిన వాడెవడు అని అన్నాడు. అంటే ఇవన్నీ ఎవరు చూశారు? ఏది ఎంత ఉండాలనేది దేవుడు ఆలోచన చేశాడు సృష్టిని గురించి. యేసుప్రభు వారు దాన్ని కలగజేశాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంటే ఏది ఎంత ఉండాలో దాన్ని కొలత వేసి, ఆకాశం ఎంత ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, భూమి ఎంత ఉండాలి, నీరు ఎంత ఉండాలి, సముద్రం ఎంత ఉండాలి, పర్వతాలు ఎంత ఉండాలి, ఇవి కొలతలు వేసి కరెక్ట్గా కొల చూచిన వాడు ఎవడంటే పరిశుద్ధాత్మ. ఇక్కడ మనం ఒక విషయాన్ని ఆలోచన చేస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8:6 వచనంలో దేవుని నుండి అని అంటాడు. దేవుని నుండి అనే పదం వాడతాడు. రెండోది క్రీస్తు ద్వారా. ఈ పదాలు ఒకసారి మనం అర్థం చేసినట్లయితే సృష్టి నిర్మాణంలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు వర్క్ చేశారని మనకు కనపడుతుంది. దేవతలను బట్టి ఎన్నును, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తమును కలిగను, ఆయన నిమిత్తం మనం ఉన్నాము, మరియు మనకి ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా, ఇక్కడ చూడండి, దేవుని నుండి క్రీస్తు ద్వారా అనే పదాలు గమనించారా? ఈ మాట జార్చండి. దేవుని నుండి సమస్తము ఆయన నుండి కలిగాడు. నుండి అని అంటే ఆలోచన అంతా దేవుంది. ఎవరి ద్వారా చేశాడు? యేసు ప్రభు ద్వారా చేశాడు. మనకు ఒక్కడే ప్రభు ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తం కలిగినండి. మనకు ఒక్కడే దేవుడు ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తం కలిగినండి. సమస్తము తండ్రి అయిన దేవుని నుండి, అంటే ఆలోచన అంతా దేవునిలో నుంచి వచ్చింది. ఎవరి ద్వారా జరిగింది సృష్టి అంతా అంటే యేసు ప్రభు ద్వారా జరిగింది. ఆ జరిగిన సృష్టిని ఏది ఎంత ఉండాలో కొలతలు వేసి సెట్ చేసింది ఎవరంటే పరిశుద్ధాత్మ. జానుతో ఆకాశం కొలచూచిన వాడెవడు? భూమిలో మన్ను త్రాసులో చూచిన వాడెవడు? తూనిక చేత వాటర్ని, నీరుని కొలిచిన వాడెవడు? కొలతలు వేసిన వాడెవడు అని అంటే యెహోవా ఆత్మకి నేర్పిన వాడెవడు అని అడుగుతున్నాడు అక్కడ. అంటే దేవుని ఆత్మ ద్వారా ఈ విశ్వమంతా కూడా ఏది ఎంత ఉండాలో సెట్ చేశాడు. అంటే తండ్రి అయిన దేవుని పాత్ర ఉంది, ప్రభు యేసు పాత్ర ఉంది, పరిశుద్ధాత్మ యొక్క పాత్ర కూడా సృష్టి నిర్మాణంలో ఉంది. ఆదికాండం 1:1-2 కూడా చదువుదాం.
ఆదికాండము 1:1-2 ఆది అందే ఆత్మ ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్ముడు దేవుడు అనడానికి ఆది అందు ఆత్మ ఉన్నాడు గనుక దేవుడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించును. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. తర్వాత చీకటి అగాధ జన్మలపై కమ్మేండెను. అక్కడ చేస్తున్నాడు దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మకి దేవుని ఆత్మని, కొన్ని సందర్భాల్లో క్రీస్తు యొక్క ఆత్మని, సత్యస్వరూప ఆత్మని, పరిశుద్ధాత్మని ఇలాగా మాట్లాడటం జరిగింది. దేవుని ఆత్మ అనగానే అక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? పరిశుద్ధాత్మని గురించి మాట్లాడుతున్నాడు. 26వ కూడా మనం చదివినట్లయితే 1:26 ఆదికాండము 1:26 27 మన స్వరూపం అన్నాడు. నరులను చేయుదుము అంటే మన అనే ఈ మాటను జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు ఒక్కడే లేడు, సంథింగ్ ఇంకెవరో ఉన్నారు అక్కడ. ఎవరున్నారని చెప్పాలి? ఒక్కడు చేశాడా? మన స్వరూపం చేయుదుము అని అన్నాడా? చేయుదుము అన్నాడు, చేయుదును అల్లా. 26 అన్నాడు, చేసింది దేవుడే. చేయుదుమంటే ఆయన ఇంకెవరు ఉన్నారు? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. మన అంటే ఇక్కడ ఒక్కడు కాదని. చేయుదుము అనే మాటలో కూడా ఎవరున్నారు? బహువచనం. ఇది కూడా చేయుదును అట్లా చేయుదుము అని అన్నాడు. అంటే ఎవరున్నారు సృష్టి నిర్మాణంలో? యేసుప్రభువారు ఉన్నారు, పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు దేవుడు ఏనానంటే 100% దేవుడే. ఆయన దేవుడే అని చెప్పడానికి ఈ ఆధారాలు మనకి చాలా ఉన్నాయి. మరొక విషయానికి వెళ్దాం. 3వది ఇక్కడ మనం ఆలోచన చేస్తే, నరులు పాపమును తీసివేయటంలో పరిశుద్ధాత్మని పాత్ర. ఒకసారి దెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2:13. అలాగే హెబ్రీ పత్రిక 2:11-12. 2:11-12 వచ్చారు. ఒకసారి చూడండి. దెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2:13. ప్రభు వల్ల ప్రేమింపండి సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన అన్నాడు. ఎవరు పరిశుద్ధపరిచింది? అంటే ఇందులో దేవుని సంకల్పం ఉంది, యేసుప్రభువారి యొక్క త్యాగం ఉంది, పరిశుద్ధాత్మ యొక్క పని కూడా ఉంది. క్రైస్తవులు అంటే పరిశుద్ధపరచబడిన వారు, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడినవారు. ఏం చెప్పాడు కొరింథీ మొదటి పత్రిక 1:2? కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారు అన్నాడు. ఈ పరిశుద్ధత అనేది ఎలా కలిగింది అంటే దేవుని సంకల్ప ప్రకారం, యేసుప్రభు త్యాగాన్ని బట్టి, పరిశుద్ధాత్ముడు కూడా పని చేయటాన్ని బట్టి. ఏమన్నాడు ఇక్కడ? ఆత్మ మిమ్మును పరిశుద్ధపరిచెను అని అన్నాడు. మళ్ళీ ఒకసారి చదువున్నమాట. ప్రభు వల్ల ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధ పరచుట వలన అన్నాడు. అంటే క్రైస్తవులు పరిశుద్ధ పరచుటలో ఆత్మ యొక్క పాత్ర కూడా ఉంది కదా. కాబట్టి ఆ కారణం చేత ఆయన దేవుడు
పరిశుద్ధుడు. ఆయన ఆత్మ అనే దానికి ముందు ఎక్కువగా ఎక్కడ ఏమాడాడు అంటే పరిశుద్ధ ఆత్మ. పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధుడైన యేసు, పరిశుద్ధాత్మ వారు మాత్రమే నరులను పాపం నుండి విడిపించగలరు. కాబట్టి దేవుడు సంకల్పం, యేసు త్యాగం చేశాడు. ఆ విషయాన్ని ప్రజలకు తెలియజేయటంలో ఆత్మ పనిచేశాడు. కాబట్టి పరిశుద్ధపరచుటలో పరిశుద్ధాత్మని యొక్క పాత్ర కూడా ఉంది. మానవ జాతి పరిశుద్ధతకి పరిశుద్ధాత్ముడు కూడా పని చేశాడు అని మనకు అర్థమవుతుంది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయానికి వచ్చేయండి. 11-12 వచ్చినారు. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. దేవుడు ఎలాగూ మానవ జాతి విమోచన కొరకు ఆలోచనలు చేశాడో, యేసుప్రభువు ఎలాగైతే ప్రాణం పెట్టాడో, అలాగే ఆత్మ కూడా ఆ విషయంలో పని చేశాడనే విషయాన్ని మనం చూద్దాం. 11 వచనం. పరిశుద్ధపరచు వారికి, పరిశుద్ధపరచబడి వారికి ఒక్కటే మూలము. ఈ హేతు చేతను వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురింపరచుదును, సమాజం మధ్య నీ కీర్తిని గానము చేతును అనే. మరియు నేను ఆయనను నమ్ముకుని ఉందును అని, ఇదిగో నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అని చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున అని అన్నాడు. అంటే పరిశుద్ధపరచు వారికి, పరిశుద్ధపరచబడి వారికి అని అన్నాడు. అందరికీ ఒక్కటేనన్నాడు. అంటే పరిశుద్ధపరిచేది ఎవరు? ఇక్కడ ఏమన్నాడు? ఎవరు పరిశుద్ధపరిచారని చెప్పాడు? ఇక్కడ ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచడం వలన అన్నాడు. అంటే ఈయన ఒక్కడే చేశాడని కాదు దాని అర్థం, ఆయన పని కూడా ఉంది అని దాని యొక్క అర్థం. మానవ జాతిని పరిశుద్ధపరచడంలో దేవుడు ఎలాగా పనిచేశాడో, యేసు ఎలాగా వర్క్ చేశాడో, అలాగే పరిశుద్ధాత్ముడు కూడా పని చేశాడనే విషయాన్ని మనం గుర్తించాలి. 4వది, రక్షణ పొందుతున్న వారికి నూతన స్వభావం ఇచ్చుటలో పరిశుద్ధాత్ముని యొక్క పని. రక్షణ పొందుతున్న వారికి నూతన స్వభావం ఇచ్చుటలో పరిశుద్ధాత్మ పని. తీతు పత్రిక 3:5 ఒకసారి చూడండి. తీతు పత్రిక 3:5. మూడో అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలిగేటు ద్వారాను మనలను రక్షించండు. అంటే ఈ నూతన స్వభావాన్ని కలిగజేటులో పరిశుద్ధాత్మని యొక్క పాత్ర ఉంది. ఆయన కలగజేస్తున్నాడు అన్నాడు. పాపము నుండి విడిపించడానికి ఎలా పనిచేస్తున్నాడు, రక్షణ పొందడానికి అవసరమైన నూతన స్వభావం, అంటే ప్రాచీన స్వభావం వదిలేసి నవీన స్వభావాన్ని ధరించిన వారు క్రైస్తవులండి. ప్రాచీన స్వభావం దేవునికి విరుద్ధమైంది, మోసకరమైన స్వభావం అదే అని అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒకసారి ఆ మాట చదువుతాను చూడండి. 4వ అధ్యాయము 22వ వచనంలోకి రండి. ప్రాచీన స్వభావాన్ని గురించి మాట్లాడితే ఉన్నాడు. 4వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 22 నుంచి చదువుదాం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వల్ల చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని, అంటే చెడిపోవు ప్రాచీన స్వభావాన్ని వదులుకొని. ఎఫెసీ పత్రిక ఎంతది? 4వ
అధ్యాయము 22. ఒకసారి ఈ వచ్చిన ఏం చెప్తుందంటే మానవుని యొక్క చెడిపోయినటువంటి ప్రాచీన స్వభావాన్ని నవీన స్వభావంగా మార్చట్లో పరిశుద్ధాత్ముడు పనిచేశాడు. అందువల్ల మనం రక్షణ పొందగలిగాం. పరిశుద్ధాత్మ మనకి నూతన స్వభావం కలిగజేయడం ద్వారా మనల్ని రక్షించను అన్నట్టు. ఒకవేళ పరిశుద్ధాత్మ నూతన స్వభావం కలిగజేయకపోతే మనకు రక్షణ లేదు. సో మానవ రక్షణలో దేవుడు సంకల్పం, యేసు సిలువలో బలి అవ్వటం ఎంత ప్రాముఖ్యమైన విషయమో ఆ విషయాన్ని ప్రజలకు తెలియజేసి మనుషులకి నూతన స్వభావాన్ని కలిగజేయడంలో పరిశుద్ధాత్మని యొక్క పాత్ర ఉంది. అందువలన ఆయన దేవుడు అనడానికి ఇదొక రీజన్ గా మనం చూడాలి. తర్వాత 5వ విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఒకే సమయంలో ఎన్ని చోట్లైనా ఉండగలడు. అన్ని చోట్ల ఉండగలడు. పరిశుద్ధాత్మ ఒకే సమయంలో అన్ని చోట్ల ఉండగలడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 7-8 వచనాలు. అధ్యాయం 7-8 వచనాలు. యోహాను సువార్త 16వ అధ్యాయం 7-8 వచనాలు చూడండి ఒకసారి. 16వ అధ్యాయం 7-8 వచనాలు మనం ఆలోచన చేస్తే, అయితే నేను మీతో సత్యం చెప్తున్నాను, నేను వెళ్ళిపోవడం వలన ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయన మీ వద్దకు పంపుతున్నా అన్నాడు. చదమ్మా. ఆయన వచ్చి పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి లోకమును ఒప్పుకొని చేయను. లోకమును అంటే ఒక్కడైనా లోకంలో ఉన్న వాళ్ళందరినా అవుతుందా? లోకాన్ని ఒప్పుకొని చేయనంటే అర్థం ఏంటి? అన్ని చోట్ల ఆయన ఉండగలడని అర్థం. లోకం అంతటికి ఆయన చేయగలడంటే ఒకే సమయంలో ఎక్కడైనా ఉండగలడు. ఇదే సమయంలో అమెరికాలో ఉన్న మనుషులైనా మార్చడానికి ఆయన పని చేయగలడు. ఇదే సమయంలో ఇండియాలో ఉన్న వ్యక్తుల పట్ల పని చేయగలడు. ఇదే సమయంలో ప్రపంచంలో ఏ దేశంలో ఉండగలడు. ఇంకోటి ఏంటంటే, కొరింథీ రాసిన మొదటి పత్రిక 6:19 చూడండి. 19:20 6వ అధ్యాయం 19-20 వచనాలు. 6వ అధ్యాయం 19-20 వచనాలు చూడండి. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరగరారన్నాడు. అంటే ఒక్క దేహానికైనా, లేకపోతే క్రైస్తవులైన వారు అన్ని దేహాలకా? అన్ని దేహాలు ఉండగల ఇండివిజువల్ గా మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమైనదని మీరు ఎరగరా అని అన్నాడు. అంటే పరిశుద్ధాత్మ అనే ఈ వరము బాప్తిస్మం పొందిన వారందరూ పొందుతారన్నాడు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38 వచ్చింది. అయితే మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందుడి అని అన్నాడు. అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరమును పొందుదురు అని అన్నాడు. ఇప్పుడు చూడండి, ఒకే సమయంలో అందరిలో ఉండగలడా? ఎవరికి సాధ్యం? అది దేవుడికే కదా. దేవుడు ఎలాగైతే అన్ని స్థలాలు ఉండగలడో, యేసుప్రభువు ఎలాగైతే అన్ని స్థలాలు ఉండగలడో, పరిశుద్ధాత్ముడు కూడా అన్ని స్థలాల్లో ఉండగలడు, అందరిలోనూ ఉండగలడు. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకి ఆలయమని మీరు ఎరగరన్నాడు. ఈ దేహము పరిశుద్ధాత్మక ఆలయం అయితే, ఒక క్రైస్తవ స్త్రీ దేహము పరిశుద్ధాత్మక ఆలయం అయితే, ఒక క్రైస్తవుడి యొక్క పురుషుని దేహము పరిశుద్ధాత్మక ఆలయం అయితే, ఒకే సమయంలో అందరిలో ఉండగలడు ఆయన.
ఉండగలడనే కదా, అందరిలో ఉండగలిగిన వాడు కాబట్టి, సర్వాంతర్యామి కాబట్టి, అన్ని స్థలాల్లో ఉండగలిగిన వాడు కాబట్టి ఆయన దేవుడు. ఒక సామాన్య నరుడు, ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు ఇంట్లో ఉండలేను, చర్చ్ బిల్డింగ్లో ఉన్నాను. ఇది అయిపోయిన తర్వాత కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళగలను. ఒక మనిషికి ఉన్న పరిమితి అది. ఈ లోపల 4 గోళ్ల మధ్య ఉన్న వాళ్ళని చూడగలను, బయట ఉన్న వాళ్ళని నేను చూడలేను. ఇది నా పరిస్థితి, అది ఒక మనిషిగా. కానీ దేవుడి పరిస్థితి అది కాదు. ఆయన అన్నీ చూడగలడు. చీకట్లో జరిగేది కూడా తెలిసింది ఆయనకి. వెలుతురు మధ్య జరిగేది మన కళ్ళకు కనపడదు, కానీ దేవునికైతే చీకట్లో జరిగే పనులు కూడా చూడగలిగిన వాడు. కాబట్టి యోసేపు పాపం చేయడానికి భయపడినప్పుడు అతని అంతరంగం ఏం చెప్పిందంటే, ఆయన ఎక్కడున్నా నేనేం చేసినా చూడగలడు. వాళ్ళ ఇంట్లో ఆ స్త్రీ నేను మాత్రమే ఉండొచ్చు, ఎవరు రాకపోవచ్చు, ఎవరు చూడకపోవచ్చు ఈ పాపాన్ని, కానీ పరమందున్న దేవునికి అంతా క్లియర్గా కనపడుద్ది, అంత చూడగలిగిన వాడు. యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుందని వ్రాయబడినటువంటి సమాచారం ప్రకారం పాపం చేసేవాడికి దేవుడు చూస్తున్నాడనే భయం ఉంటే చేయటానికి సాహసం చేయడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ కూడా అన్ని స్థలాల్లో ఉండగలడు అనేది ఈ లేఖనాలు మనకు తెలియజేస్తున్నటువంటి సమాచారం. ఒకే సమయంలో అన్ని స్థలాల్లో ఉండగలిగిన వాడు. ఒకసారి మరొక చూద్దాం. 6వది పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ పత్రిక 1:20-21. పేతురు రాసిన 2వ పత్రిక 1:20-21 చదివినట్లయితే, ఒకే సమయంలో ఎంతమంది ద్వారా అయినా మాట్లాడగలడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు. అలాగే సమూయేలు 2వ గ్రంథము 23:2. ఏమంటాడంటే పైన వచనంలో, ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వలన లేఖనములు ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించవలన. ఏలైనగా ప్రవచనం ఎప్పుడు మనుషునిచ్చిన బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికిరి. బైబిల్ని సుమారుగా 40 మంది రాశారు. ఇది క్రీస్తుకు పూర్వం 1700 సంవత్సరాల్లో మోషే ద్వారా ప్రారంభమైనది. క్రీస్తు శకము 96లో యోహాను ద్వారా ముగించింది. ఈ 40 మంది భక్తులు రాశారు. ఎప్పుడు ప్రారంభమైంది అది? క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల్లో ప్రారంభమైంది. ముగించింది ఎప్పుడు? క్రీస్తు శకం 96లో. సుమారుగా 1600 సంవత్సరాలు. ఈ 40 మంది ఒకే చోట ఉన్నవారు కాదు, ఒకే స్థలంలో ఉన్నవారు కాదు, ఒకే విద్యార్హత కాదు, ఒకే వృత్తి కలిగిన వారు కాదు. వీళ్ళు మోషే, పౌలు లాంటి విద్యావంతులు ఉన్నారు రాసిన వారిలో. దావీదు, సొలొమోను వంటి రాజులు ఉన్నారు. ఆమోసు లాంటి పశువుల కాపరులు ఉన్నారు. ఆమోసు పశువుల కాపరి. పేతురు, యోహాను లాంటి చేపలు పట్టే జాలర్లు ఉన్నారు. వీళ్ళందరూ ఒకే కాలానికి చెందిన వారు కాదు. ఈ 1600 సంవత్సరాల్లో జీవించిన వారు. మోషేలో నుండి మాట్లాడిన వాడు ఆయనే, యోహానులోని మాట్లాడింది కూడా ఆయనే.
దావీదులను మాట్లాడింది ఆయనే, పేతురులను మాట్లాడింది కూడా ఆయనే. ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వల్ల లేఖనములు ఏ ప్రవచన పట్టదని మొదట గ్రహించుకునే వాళ్ళని అన్నాడు. ఇక్కడ ఏలనగా ప్రవచనం ఎప్పుడు మనుషుని ఎత్తును బట్టి కరలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే. ఎంతమందిని ప్రేరేపిస్తారు? ఎన్ని స్థలాలు ప్రేరేపించగలడానంటే ఒకే సమయంలో ఎన్ని స్థలాలనేది ప్రేరేపించగలిగిన వాడు. అపోస్తలులు ఆత్మ యొక్క అడుగుజాడల్లో నడిచారని అన్నాడు. ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 12వ అధ్యాయము 18 వచ్చింది చూడండి. మేము ఆత్మ యొక్క అడుగుజాడల్లో నడిచాము అని అన్నాడు. అలాగే ఎఫెసీ పత్రిక 3:5 ఒకసారి చదువుదాం. ఎఫెసీ పత్రిక 3:5, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 18 వచ్చిన 12-18. మేము ఒక్క ఆత్మ వలననే ఒక్క అడుగు జాడల్లోనే నడుచుకోలేదా అని అన్నాడు పౌలు. అంటే అపోస్తలులందరూ ఆత్మ యొక్క అడుగు జాడల్లో నడిచారు. ఇప్పుడు ఉదాహరణకి పేతురు ఒక ప్రాంతంలో పనిచేస్తుంటే పౌలు గారు ఇంకో ప్రాంతంలో పనిచేశాడు. అంటే పేతురుని నడిపించగలడు, పౌలు గారిని కూడా నడిపించగలడు ఒకే సమయంలో. అర్థమవుతుంది నేను చెప్పింది? పేతురు ఒక ప్రాంతంలో పనిచేస్తున్నాడు, పౌలు గారు ఇంకో ప్రాంతంలో పనిచేస్తున్నాడు. పౌలు గారు వెళ్ళేసరికి అంత్యోక్యలో సమస్య వచ్చింది. సమస్యకి ఎక్కడికి వెళ్ళాలంటే అపోస్తుల దగ్గరికి వెళ్ళాలన్నారు. అప్పుడు అపోస్తులు ఎక్కడున్నారు? యెరూషలేములో ఉన్నారు. వీళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారు? అంత్యోక్యలో పనిచేస్తున్నారు పౌలు బర్నబా. పేతురు యోహానులు ఎక్కడున్నారు? యాకోబు పేతురు యోహానులు యెరూషలేములో ఉన్నారు. ఇప్పుడు ఆ సమస్య తీర్చడానికి ఎక్కడికి వచ్చారంటే అంత్యోక్యకి వచ్చారు. అపోస్తుల గారి 15వ అధ్యాయం. అంటే ఇప్పుడు ఈ 12 మంది అపోస్తులను పౌలు గారిలో కూడా పనిచేసింది పరిశుద్ధాత్ముడే. ఇప్పుడు వీళ్ళందరిలో ఒకేసారి పని చేయగలడా? ఒకేసారి వారిని బయలుపరచగలడా? వారికి అంటే ఒకేసారి చేయగలడు. ఒకే సమయంలో ఇద్దరిలో ఉండగలడు. ఎలా సాధ్యమైంది అది? పౌలు గారిలోను పేతురు గారిలోను మిగిలిన అపోస్తులు కూడా ఎలా ఉండగలడు? ఆయన దేవుడు గనక. ఆ దేవుడు అనడానికి అదొక ఎవిడెన్స్, ఆధారం. నేను ఉండగలనా ఒకే సమయంలో అనేక స్థలాల్లో? మీరు ఉండగలరా? మనిషి ఎవడైనా ఉండగలడా? కాబట్టి ఆయన దేవుడు గనక పరిశుద్ధాత్ముడు అందరిలో ఉండగలడు. ఇక్కడ సమూయేలు 2వ గ్రంథం 23:2 అంటాడు, దావీదుని గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు అని అన్నాడు. మరొక విషయాన్ని కూడా ఇక్కడ మనం చదువుండి ఒకసారి. అంటే పలికేది ఎవరు? యెహోవా ఆత్మ. ఎవరి ద్వారా పలుకుతున్నాడు? దావీదు ద్వారా. అలాగే అపోస్తుల గారి 28వ అధ్యాయము 27వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 27వ వచనం కూడా చదువుదాం. 28వ అధ్యాయము 27వ వచనం. ఇరవై 7వ వచనం. ఈ ప్రజలు కనులారా చూచి చెవిలారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయం కృవి ఉన్నది. వారి చెవులతో మందముగా మూసుకుని విని కనులు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులు చెప్పిన మాట సరే. అంటే ఇప్పుడు ఈ యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9-10 వచనాలు ఇది. అది కూడా రాసుకోండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 9-10 వచనాలు. ఈ భాగం దీనికి సంబంధించింది. ఇప్పుడు యెషయాలో ఉంది ఎవరు? యెషయా ద్వారా మాట్లాడింది ఎవరు? అని పరిశుద్ధాత్మ యెషయా ద్వారా పలికిన మాట అన్నాడు. అంటే యెషయా ప్రవక్త ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. దావీదు ద్వారా మాట్లాడేది ఎవరు? సమూయేలు గ్రంథంలో పరిశుద్ధాత్ముడు. ప్రతి వ్యక్తి 40 మందిలో ఏ వ్యక్తి అయినా సరే ఎవరి ద్వారా మాట్లాడుతున్నారు? పరిశుద్ధాత్మే వాళ్ళందరిలో వాళ్ళందరికీ బయలుపరిస్తే దేవుని సందేశాన్ని వాళ్ళు చెప్పగలిగారు, రాయగలిగారు. అంటే ఒకే స్థలంలో కాకుండా అన్ని స్థలాలు ఉండగలడు ఆయన.
ఒకే వ్యక్తిని కాకుండా ఒకే సమయంలో అందరినీ ప్రేరేపించగలడు. అది ఎలా సాధ్యం అంటే ఒక మనుష్యుడికి అయితే సాధ్యము. అర్థమవుతుందని చెప్పేది. దేవుడైతేనే చేయగలడు. అది పరిశుద్ధాత్ముడు దేవుడు అనడానికి ఇదొక గొప్ప ఆధారం. ఓకేనా. తర్వాత 7, ఒకే సమయంలో ఎంతమందిలోనైనా ఉండగలడు అనడానికి 2 అపోస్తుల కార్యము 2:37-38. అందరిలో ఉండగలడు. చదివాం కదా ఇంతకుముందే అపోస్తుల కార్యం. వదిలేద్దండి. 2:38-39 ఏమన్నాడంటే, మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందినట్లయితే అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుదురు అని అన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మను వరం పొందిన వారందరిలో పరిశుద్ధాత్ముడు అంతర్నివాసం చేస్తాడు. 8వ పాయింట్లోకి వచ్చేద్దాం మనం. కృపావరములు తన చిత్తం చొప్పున ఇస్తున్న దానిని బట్టి ఆయన దేవుడు. దానిని బట్టి దేవుడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12:11. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము. అందరికీ కృపావరాలు ఇచ్చేది పరిశుద్ధాత్మ అని మాట్లాడుతున్నాడు. ఒకసారి మీరు చూసినట్లయితే 12వ అధ్యాయము 11వ వచనం. ఆయనను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేస్తున్నాడు. ఈ 12 అధ్యాయాలు ఏం మాట్లాడతాడంటే కృపావరాల గురించి మాట్లాడతాడు. పైనుంచి మనం చదివితే కొన్ని వచనాలు 7 నుంచి, ఆయనను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. ఎలాగనగా ఒకడు ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యము, మరి ఒకనికి ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒకనికి ఆత్మ వలనే స్వస్థపరచు వరమును, మరి ఒకనికి అద్భుత కార్యములు చేసే శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరము, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకరికి భాషలకు అర్థం చెప్పే శక్తియు అనుగ్రహించబడి ఉన్నది. అయినను వీటన్నిటినీ ఆత్మ వాక్యం స్థిరపరిచే ఈ క్రమంలో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తూ వచ్చాడంటే అద్భుతాలు సూచక్రియలు చేసేటటువంటి వరాలు ఇచ్చాడు. బుద్ధివాక్యము ఒకటికి అనుగ్రహిస్తే అలాగా ఒక్కొక్కడికి ఒక్కొక్క వరాన్ని అనుగ్రహించి సంఘక్షేమాభివృద్ధిలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తూ వచ్చాడు. అందరిలో ఆ కార్యక్రమాలు చేయగలడా ఒకే సమయంలో అంటే చేయగలడు. బుద్ధివాక్యం ఇండియాలో ఉన్న ఒక వ్యక్తి కన్నా ప్రపంచంలో ఎక్కడున్న వాడికైనా ఇస్తాడా? ఎక్కడున్న వాడికైనా ఇవ్వగలడు ఆయన. ఒక్కడిలోనే ఉండగలడు, ఇంకోళ్ళు ఉండలేననే పరిస్థితి ఏమీ లేదు. ఒక్కడికి ఆ బుద్ధివాక్యం ఇవ్వగలడు, ఇంకొకటికి ఇవ్వలేననే పరిస్థితి ఏమీ లేదు. ఎక్కడున్న వాడికైనా ఇవ్వగలడు. అంటే దాన్ని బట్టి ఆయన దేవుడు అని చెప్పడానికి ఆధారం. మరొక వచనం చదువుతాం అక్కడే. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూడండి. 2వ అధ్యాయము 4వ వచనం.
ఇంత గొప్ప రక్షణ గుర్చు అదే వాక్యాన్ని గురించి మాట్లాడితే ఏమన్నాడంటే అట్టి రక్షణ ప్రభు బోధించడం చేత ఆరంభమై ఫిబ్రవరి పత్రిక 2:4 దేవుడు తన చిత్తానుసారముగా చేసిన సూచక్రియలను బట్టి మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుడి చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా విన్నవారి చేత మనకి దృఢపరచును. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇది అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో అట్టి రక్షణ ప్రభు బోధించడం చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా చేసిన సూచక్రియల చేత వివిధమైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించడం ద్వారా అని అన్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు వివిధమైన వరాలను అనుగ్రహించడం ద్వారా వినిన వారి చేత వాక్యం దృఢపరచబడింది అని అంటున్నాడు. వాక్యం దృఢపరచబడడానికి 96 వరకు జరిగిందని చూసాం మనం. ఎప్పటి వరకు జరిగింది ఇది? క్రీస్తకము ఈ 96 వరకు, అంటే సుమారు రమారమి కొత్త నిబంధన అయితే యేసు పునరుద్ధరణ అయిన తర్వాత పెంతెకొస్తు అనే పండుగ రోజు పేతురు ప్రసంగించడంతో స్టార్ట్ అయింది. ఆ 12 మంది మీద అపోస్తుల మీద ఆత్మ కుమ్మరింపు జరిగింది. ఈ ఆత్మ కుమ్మరింపు జరిగిన తర్వాత వాళ్ళు మాట్లాడటం ప్రారంభించారు. వారిలో ముఖ్యంగా పేతురు మాట్లాడటం ప్రారంభించాడు. అది సుమారుగా క్రీస్తకం 33లో జరిగినటువంటి సంఘటన. ఎప్పుడు జరిగింది అది? క్రీస్తకం 33లో సుమారుగా జరిగినటువంటి సంఘటన అది. అంటే అది అక్కడ ప్రారంభమై కొత్త నిబంధన ముగియటానికి ఎంత టైం పట్టింది? 96. 96లో 33 ఒక 63 సంవత్సరాలు అపోస్తలులను బయలుపరుస్తూ తన కార్యకలాపాలు జరిగించి వారికి అనేకమైన వివిధ రకాలైనటువంటి వరాలు అనుగ్రహించాడు. సంఘాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా కొంతమందికి వివిధమైన పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించడం అనేది జరిగింది. ఈ వరాలు అనేవి ప్రారంభ శతాబ్దంలో ఈ 96 వరకు కూడా అనేక స్థలాల్లో సంఘాలు ఏర్పడ్డాయి. ఉదాహరణకి కొరింథీయులకు పత్రిక రాశాడు, కొరింథీయుల సంఘం ఉంది. ఎఫెసీయులకు పత్రిక రాశాడు, ఎఫెసీయుల సంఘం ఉంది. ఫిలిప్పీలకు పత్రిక రాశాడు, ఫిలిప్పీల సంఘం. దెస్సలోనికలో కొన్ని సంఘాలకు పత్రికలు రాశాడు, దెస్సలోనికలో కూడా సంఘాలు ఉన్నాయి. అకయాలో సంఘాలు ఏర్పడ్డాయి, యూదయ సమరయాల సంఘాలు ఏర్పడ్డాయి, యెరూషలేములో సంఘం ఏర్పడింది. ఇప్పుడు ఒకే సమయంలో వీళ్ళు ఈ సంఘాలన్నిటిలో వ్యక్తులకి వరాలు ఇచ్చే స్థాయి ఎవరికి ఉంటుంది? కేవలం కొరింథీ సంఘానికైనా, యెరూషలేం సంఘానికి కూడా, యెరూషలేం సంఘానికి కూడా, ఎఫెసీ సంఘానికి కూడా, అప్పుడు ఉన్నటువంటి సంఘాలన్నిటికీ. అప్పుడైనా లేకపోతే ఆ తర్వాత వచ్చినటువంటి సంఘాలు 96 వరకు కట్టబడినటువంటి ఏవైతున్నాయో ఆ సంఘాలన్నింటిలో ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయండి. ఆత్మ సంఘములకు చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడు దాకా అన్నాడు. అంటే 7 సంఘాల మధ్య కూడా పనిచేశాడా? ఒకే సమయంలో పనిచేయగలడా? ఉండగలడా? ఎవరు సాధ్యమది? ఒక దేవుడు కాకుండా ఒక సామాన్యమైన వ్యక్తికి సాధ్యమది అంటే సామాన్యమైన వ్యక్తికి అది సాధ్యము కాదు. ఈ కారణం చేత ఆయన దేవుడు అని చెప్పాలి. మనం కొంతమంది పిచ్చి పిచ్చి విషయాలను నమ్మి అసలు ఈయన అనేవాడు లేడనే దగ్గరకు వచ్చారు కొంతమంది. దేవుని ఆత్మ అంటే దేవుడే, సపరేట్ ఇంకొక ఎవరు లేరండి. వాస్తవం ఏంటంటే అసలు ఆయన కూడా సపరేట్గా ఉన్నాడు అన్న సంగతి ఎరగకపోతే రక్షణ లేదు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్న సంగతే మాకు తెలియదు అన్నప్పుడు మీ బాప్తిసం డౌట్ అన్నాడు. అందుకని వాళ్ళు విన్న తర్వాత మరలా యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందారండి. అపోస్తలుల కార్యం 19వ అధ్యాయంలో మనం చూసినప్పుడు పరిశుద్ధాత్ముడు అనేవాడే అసలు ఉన్నాడనే సంగతి మాకు తెలియదని అన్నారంటే ఆయన గురించి అపోస్తలులు బోధించారు తర్వాత. కాబట్టి ఈ విషయం జాగ్రత్త గమనించినట్లయితే కృపావరాలు ఒక్క స్థానిక సంఘానికి కాదు, అన్ని స్థానిక సంఘాలు ఉన్న వ్యక్తులకి ఆయన ఇచ్చాడు. దాన్ని బట్టి ఆయన దేవుడు అని మనం ఖచ్చితంగా నమ్మి తీరాలి. 9వది జ్ఞాన వివేచనలకు ఆలోచన బలములకు ఆధారముగా ఉన్న దానిని బట్టి. యెషయా గ్రంథం 11:2 చూడండి. జ్ఞాన వివేచనలకు
ఆలోచన బలమునకు ఆధారమగు వాడు. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ పరిశుద్ధాత్ముడు ప్రభువారి మీద ఎలా పనిచేస్తాడో చెప్పే సందేశం అది. మొదటి వచ్చిన ఏం చెప్తాడంటే, యెషయా మొదటి నుండి చిగురు పుట్టును అన్నాడు. ఎవరు ఆ చిగురు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఏం చేస్తా, ఆయనకి పరిశుద్ధాత్ముడు ఎలా సహకరిస్తాడంటే, జ్ఞాన వివేచనలకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ ఆయనకి సహకరిస్తాడని అన్నాడు. జ్ఞాన వివేచనలు యేసుప్రభు వారికి ఇవ్వగలిగిన వాడంటే, యేసుప్రభు దేవుడు అయినప్పుడు ఆయనకి జ్ఞాన వివేచనలకు ఆధారంగా ఉన్నాడు అంటే ఆయన దేవుడు అని చెప్పడానికి ఇంకా సందేహం ఏముంది? పరిశుద్ధాత్ముడు దేవుడు అని అంటే డైరెక్ట్ ఓడు మనకి బైబిల్ కనపడదు పరిశుద్ధాత్ముడు దేవుడు అనేది. కానీ ఆ లక్షణాలు కలిగినటువంటి వాడు, దేవునికి ఏ లక్షణాలు అవుతున్నాయో, యేసుప్రభు వారికి ఏ లక్షణాలు అవుతున్నాయో, పరిశుద్ధాత్ముడు కూడా ఆ లక్షణాలు ఉన్నట్టుగా మనకి బైబిల్లో కనబడుతుంది. కాబట్టి డైరెక్ట్ ఓడు లేకపోయినా ఆయన దేవుడు అనటానికి తగిన ఆధారాలు బైబిల్లో మనం చూడగలుగుతున్నాం. ఆయనకున్నటువంటి ఈ క్యాపబిలిటీని బట్టి, ఈ కెపాసిటీని బట్టి, జ్ఞాన వివేచనలకు ఆధారమైన, ఆలోచన బలములకు ఆధారముగా ఆయన యేసు ప్రభు వారిని బలపరిచినటువంటి ఆత్మగా ఆయన కనిపిస్తున్నాడు. కాబట్టి ఆయన దేవుడు అని మనం చెప్పక తప్పదు. ఆఖరికి ఒక విషయం చూద్దాం. 10 ఆఖరి విషయం ఏంటంటే, ఆయన యొక్క పరిశుద్ధతను బట్టి దేవుడు అపోస్తలుల కార్యం 2:38 దానికంటే ముందు యోహాను సువార్త 16:13, అపోస్తలుల కార్యములు 2:38 ఇలాంటి వచనాలు చాలా మనం చూడొచ్చు. ఒకసారి ఈ మాట చదువుతాం చూడండి. 16:13 వచ్చిన యోహాను సువార్త 16:13. అయితే ఆయన అనగా సత్యస్వరూపిగా ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును అన్నాడు. ఇంకా డైరెక్ట్గా ఉన్నటువంటి వచ్చిన 2వ అధ్యాయంలో వచ్చాడు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో 1వ అధ్యాయము 8వ వచనం. అపోస్తలుల కార్యం 1:8 చూడండి. ముందు అపోస్తలుల కార్యము 1:8 ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు అన్నాడు. అంటే ఆయన ఆత్మకు ముందు ఏమని పదాలు కనపడతాయి అంటే బైబిల్లో చాలా సందర్భాల్లో పరిశుద్ధ ఆత్మ, హోలీ స్పిరిట్ అని అంటారు. స్పిరిట్ అనే దానికి ముందు హోలీ అనే పదం ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్ చదివినప్పుడు హోలీ గోస్ట్ అంటారు, హోలీ స్పిరిట్ అని అంటారు. అంటే ఆయన ఆ స్పిరిట్ అనే దానికి ముందు, ఆత్మ అనే దానికి ముందు పరిశుద్ధ అనే పదాన్ని జోడించి మాట్లాడటం జరిగింది. అపోస్తులు ఎక్కడ రాసినా, లేక పాత నిబంధనల భక్తులు ఎక్కడ రాసినా అనేక స్థలాల్లో ఏమి రాశారంటే ఆయన్ని పరిశుద్ధుడని స్థాపించారు. ఎంత ఇది రాసుకుని డైరెక్ట్ వచ్చిన 15:26 అధ్యాయంలో యోహాను సువార్త 15:26 చూడండి. డైరెక్ట్ ఉంటుంది అది.
ఏలయనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ అని అన్నాడు. ఆదరణకర్త అండి. అదే 14:26 14:26 15 కాదు. ఇదైతే డైరెక్ట్ గా ఇంకా క్లియర్ గా ఉంది. 14:26 14:26 అండి. రైట్. 14:26లో నా నామమున పంపబో పరిశుద్ధాత్మ అని అన్నట్టే డైరెక్ట్ గా ఉంది. ఇది ఈ 2వ అధ్యాయం 38వ వచనంలో కూడా అదే చెప్తాడు. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ బాప్తిసం పొందినప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుదురు. అపోస్తలుల కార్యం 19వ అధ్యాయం మనం ఆల్రెడీ చదివాం. పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేము ఎరగలేదని చెప్పినప్పుడు మీరు ఎలా బాప్తిసం పొందారని ప్రశ్నించడం జరిగింది వారిని. కాబట్టి పరిశుద్ధాత్మ అనే దీంట్లోనే ఆయన పరిశుద్ధుడు అనే విషయం మనకు అర్థమవుతుంది. దేవుని గురించి ఏం చెప్పాడంటే ఒక్క మాట రాసుకోండి ఇక్కడ. అది పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులైనడు. అంటే దేవుడికి ఉండే ఒక లక్షణం ఏంటంటే పరిశుద్ధుడు. ఇప్పుడు పరిశుద్ధాత్మను గురించి ఉన్నటువంటి ఆలోచన అంతా కూడా మనకి ఏం కనపడుతుందంటే ఆయన కూడా పరిశుద్ధుడు. కాబట్టి పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఎలా దేవుడు, పరిశుద్ధాత్మ కూడా దేవుడై ఉన్నాడు. ఇంకా మనం చాలా సందర్భాలని స్టడీ చేసినప్పుడు బాప్తిసం ఇచ్చేటప్పుడు ఏమన్నాడు? మత్తయి సువార్త 28వ అధ్యాయం 18-19 వచనాలు చదివితే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తిసం ఇచ్చుచు అన్నాడు. అలాగే ఏమని చెప్పాడంటే ఆయనకి తండ్రి కుమార పరిశుద్ధాత్మతో పాటు దైవత్వం కలిగిన వాడని క్లియర్గా అర్థమవుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 14 వచ్చిన ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 14 వచ్చిన చదువుదాం. బాప్తిసం ఇచ్చేటప్పుడు ఏమన్నాడంటే తండ్రి యొక్క ఈ కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిసం ఇవ్వాలని మత్తయి సువార్త 28వ అధ్యాయం 18-19 వచనాలు ప్రభువారు అన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 14 వచనంలో ఏమన్నాడు చూడండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మీకు అందరికీ తోడైనను గాక అన్నాడు. అంటే యేసు ప్రభు వారి కృప ఎంత అవసరమో, దేవుని ప్రేమ ఎంత అవసరమో, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడా ఎంత అవసరం అన్నాడు. కాబట్టి దేవునితో యేసుతో సహవాసం చేయటం ఎంత అవసరమో పరిశుద్ధాత్మ సహవాసం అంతే అవసరం అన్నాడు. ఇలా చాలా సందర్భాల్లో దేవుడు, యేసు, పరిశుద్ధాత్మ ఒకే స్థలంలో కనిపిస్తూ ఉంటారు. మానవుని నిర్మించే విషయంలో కానీ, మానవుని రక్షించే విషయంలో కానీ, మానవునికి దేవుడు తన సందేశాన్ని ఇచ్చే విషయంలో కానీ వీళ్ళ ముగ్గురు యొక్క పాత్ర మనకు కనబడదు. కాబట్టి తండ్రి ఎలాగూ తనంతట తాను దేవుడై ఉన్నాడో, ప్రభువైన యేసు ఎలాగూ తనంతట తాను దేవుడై ఉన్నాడో, పరిశుద్ధాత్ముడు కూడా నిత్యుడు తనంతట తానే దేవుడై ఉన్నాడు అనే విషయాన్ని మనం ఖచ్చితంగా నమ్మి తీరాలి. అననీయ సఫీరాలు దేవునికి తనని కొంత దాచుకున్న తర్వాత ఏం జరిగిందో మాట్లాడతాడు. అక్కడ దేవుణ్ణి మోసగించడానికి తర్వాత అక్కడ ఏమేమి పదాలు వాడాడు చూడండి ఒకసారి. అపోస్తలుల గారు 5వ అధ్యాయంలోకి వచ్చేయండి, ముగించేద్దాం మనం. 5వ అధ్యాయంలోకి ఒకసారి రండి. మూడో వచ్చిన చదువు ముందు. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వేలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను అన్నాడు. ఎవరిని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాడని చెప్పాడు? సాతాను. వారి హృదయాన్ని ఎవరు ప్రేరేపించాడంటే సాతాను. ఎవరు మోసం చేయడానికి ఆ ప్రయత్నం? పరిశుద్ధాత్మను అన్నాడు. తర్వాత 4వ వచనం, అది నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నువ్వు మనుషులతో కాదు దేవునితో అబద్ధం ఆడావు. అంటే పరిశుద్ధాత్ముడు దేవుడు అనడానికి మరొక ఆధారం ఇది. మోసం చేయాలనుకుంది ఎవరిని? పరిశుద్ధాత్మని. అబద్ధం ఆడింది ఎవరితో అంటున్నాడు? దేవునితో అంటున్నాడు.
ఈ కాంటెక్స్ట్ లో పైన ఆ సందర్భం ఎవరికి వర్తించింది, ఎవరికి అప్లై అవుతుంది? పరిశుద్ధాత్మ. కింద ఇంకో మాట చూడండి, 8వ వచనం. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకీ అమ్మితురా, నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకే ఆమె అవును ఇంతకీ అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీపించితిరి అన్నాడు. ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీపించితిరి అన్నాడు. అంటే ఒక రకంగా డైరెక్ట్ వర్డ్ అంటే ఇక్కడికి రావాలి ప్రపంచంలో ఎవరైనా. అపోస్తుల గారి 5వ అధ్యాయంకి వస్తేనే పరిశుద్ధాత్ముడు దేవుడు అని డైరెక్ట్ గా కనపడే సెంటెన్స్ అని 90% నమ్ముతారు. అయితే కొంతమంది దీన్ని ఎలా వ్యాఖ్యానించారంటే, పరిశుద్ధాత్మను మోసగించాడు, దేవునితో అబద్ధం ఆడాడు, ప్రభు అంటే యేసు ప్రభుతోనేమో ఏమన్నాడు అక్కడ, ఆత్మను శోధించుటకు అని అన్నాడు. ఆ యేసుక్రీస్తును శోధించాడు, పరిశుద్ధాత్మను మోసగించాడు, దేవునితో అబద్ధం ఆడాడని ముగ్గురికి అప్లై చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఎక్కువ మంది వ్యాఖ్యానకర్తలు ఏం చెప్పారంటే, ఆ సందర్భంలో పరిశుద్ధాత్మే ఉన్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అనడానికి ఈ లేఖనాన్ని బలంగా వాడతారు. సరే, అది ముగ్గురు ఉన్నారా ఆ సందర్భంలో పరిశుద్ధాత్మ అక్కడే ఉన్నాడని పక్కన పెడితే, ఆ కార్యభోగాలు ముగ్గురున్నా ముగ్గురికి దైవత్వం ఉందనడానికి మనం దాన్ని అంగీకరించాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మను మోసగించడం అనేది అదే ఒకే సందర్భంలో జరిగింది, దేవునితో అబద్ధం ఆడటం అనేది కూడా ఒకే సందర్భంలో జరిగింది, యేసు ప్రభువును శోధించడం అనేది కూడా ప్రభు యొక్క ఆత్మను అన్నాడు. అక్కడ ప్రభువును కూడా ప్రభు యొక్క ఆత్మను శోధించడం అన్నాడు. అది కూడా అదే ఒకే సందర్భంలో జరిగింది. 90% వ్యాఖ్యానకర్తలు ఆ సందర్భంలో పరిశుద్ధాత్ముడు దేవుడు అని పరిశుద్ధాత్మనే మోసగించారు, పరిశుద్ధాత్మతో అబద్ధం ఆడాడు, పరిశుద్ధాత్ముడితోనే శోధించాడు అక్కడ ఆ దంపతులు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ వాక్యమే కాకోకుండా అసలు పరిశుద్ధాత్మ దేవుడు అనడానికి ఈ థియరీ అంతా కూడా మనం నమ్మాలి. ఒక సామాన్యమైన వ్యక్తికి ఇలాంటి అర్హతలు ఉండవు. ఇప్పుడు మనం చూసిన ఈ 10 క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పరిశుద్ధాత్ముడు దేవుడు అని స్థాపిస్తున్నాయి. మనం ఖచ్చితంగా నమ్మి తీరాలి. ఎందుకంటే మన రక్షణకి ఆయన కూడా ఒక పాత్ర వహించాడు. సత్యదేవుడు ఆయన నిన్నును నీ పంపిన యేసుక్రీస్తును ఎరుటి నిత్య జీవం అని అన్నాడు. అంటే తండ్రి నెరటం ఎంత అవసరమో, యేసుప్రభు నెరటం ఎంత అవసరమో, ఆత్మ నెరటం కూడా అంతే అవసరం. ఎందుకంటే ఆయన కూడా మనకు వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఉన్నాడని సంగతి నాకు తెలియదు అన్న వాడికి నిత్యజీవం అనుమానాస్పదం అన్నాడు. మరలా వివరంగా చెప్పిన తర్వాత ఆ నిత్యజీవం కొరకు వాళ్ళు ప్రభు యేసుక్రీస్తు నామములోని బాప్తిసం పొందారు. కాబట్టి అది ఎంత అవసరం, దేవుని ఎరగటం ఎంత అవసరమో, యేసు ప్రభు వారిని ఎరగటం ఎంత అవసరమో, పరిశుద్ధాత్మను గురించి కూడా ఎరగటం అనేది అంతే అవసరం. ఇది మన నిత్యత్వానికి సంబంధించిన సమాచారం. కాబట్టి నిత్యుడకు దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే నిత్యుడకు ఆత్మ ద్వారానే మనం వెళ్తాం. కాబట్టి ఆ ఆత్మ ఎలాంటి వాడై ఉన్నాడో ఆయన సంబంధించినటువంటి వాస్తవాలు ఏంటో మనం ఎరిగినప్పుడే నిత్యత్వాన్ని దేవునితో గడపడానికి పాసిబిలిటీ ఉంటుంది. శ్రద్ధగా విని సహకరించిన మీ అందరికి కూడా వందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, పూజార్హుడా, పరిశుద్ధుడా, సకల యుగాల్లో రాజయ్యండి, మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మమ్మల్ని ఏలుతున్నటువంటి తండ్రి, మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ కుమారుడు మా రక్షకుడైన మాకు యేసుక్రీస్తు వారు మా కొరకు చేసిన త్యాగాన్ని మా జీవితంలో ఎన్నడూ మరొక త్యాగానికి అనుకూలంగా మా జీవితాలు మార్చుకున్నట్టు కృప చూపండి. పరిశుద్ధాత్ముడు దేవుడేనా అనే ఒక ప్రశ్న మీ గ్రంథం నుంచి మేము ఆలోచన చేసిగా తండ్రి, ఆయన దేవుడు అనడానికి అనేక ఆధారాలు మీరు నేర్పించారు. ఎందుకంటే మీ స్తోత్రములు. విన్న మాటలు వృధా కాకుండా మీ అందరి హృదయాల్లో మాటలు ఫలించినట్లు సహాయాన్ని దయచేయండి తండ్రి. మీ పిల్లలు వారి వారి గృహాలు చేరుతుండగా మీరు తోడేయండి, సహాయాన్ని అనుగ్రహించండి, క్షేమకరమైన ప్రయాణాలు దయచేయండి. ఈ తరగతుల ద్వారా మీరు మాకు ఏమి నేర్పించాలనుకున్నారో ఆ విషయాల్ని బాగుగా మేము నేర్చుకోవడానికి మీ సహాయ సహకారాలు దయచేయమని క్రీస్తు పార్టీ మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. అందరికి కూడా వందనములండి.